ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఇప్పుడు రాను ముంబైకి రాను కొరియోగ్రఫీ నువ్వు చేసావేంటి? కాదు చేయలేదు కాదు అది శేఖర్ వైరస్ అని ఆయన చేశారు, మనం నువ్వు చేయలేదు కదా? నేను కాదు. ఓకే, జస్ట్ నార్మల్ గా నేను చూసిన రోజు నువ్వు నేర్పిస్తున్నావు కదా స్టెప్పులు. అప్పుడు మన సెట్ లో నేనే చేశాను. సెట్ లో నువ్వు చేసా? అక్కడ సాంగ్ నాకు ఇచ్చారు. నాకు సడన్ గా చూసేసరికి కొంది నువ్వు చేసావండి అనుకున్నాను. మనం చేస్తే ఆగేవాళ్ళం ఈ పాటికి, కుమ్ముతా ఉండేవాళ్ళం కదా. పాట చేస్తున్నావా ప్రైవేట్ సాంగ్స్? లేదన్నా, ఇంకా ప్రజెంట్ ఏం చేయట్లేదు, చెయ్యాలి. నాకు డీ చేస్తే ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ డీ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాయి సాంగ్లు, వస్తున్నాయి కొన్ని వస్తున్నాయి. బట్ ఏంటంటే దీనికే ఎక్కువ టైం ఇస్తున్నాను నేను, మన డీకే. ఏంటంటే ఇది బాగా చెయ్యాలి, మంచి ముందుకు వెళ్ళాలి, బాగా చేయాలి. అవి ఏమో ఖాళీ టైంలో రావట్లేదు, కరెక్ట్ షూటింగ్ ఉన్న టైంలోనే వస్తున్నాయి, అట్లా మిస్ అవుతున్నాయి. ఎంజే అభి అంటే మనోడు చేస్తే అది హిట్, మంచి కప్పులు కొడతాడు, ఈ మధ్య విన్నర్ అయ్యారా అన్న సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నావు. జానులిరిది ఎలా వచ్చింది? నువ్వు చెయ్యాలి అని నువ్వే వచ్చిందా పర్టికులర్గా, లేకపోతే నువ్వు చేసావా? లేదు, అంటే యాక్చువల్గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ సాయి అని ఒక ఆయన ఉండేవాడు. అతను ఏమని అడిగా నేను, అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిపోయాడు రా అని. నాకేంటంటే బాయ్స్ చేయడమే ఇష్టం కొరియోగ్రఫీ, ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అప్పటికి నువ్వేమి ఇది చేయలేదా, లైక్ కొరియోగ్రఫీ ఏమి చేయలేదు? చేశాను. విన్నర్ అవ్వలేదు, అదే దానికి ఫస్ట్ విన్నర్ కదా. చెప్పు. సో మీ రాజీ ఫోను ఇంటర్వ్యూ చూసుకో. సో అట్లాగా ఏది మన జానులిరి అట్లా నాకు చరణ్ సాయి అబ్బాయి కంఫర్ట్, అమ్మాయితో నాకు కొరియోగ్రఫీ చేయాలంటే అలాగే ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు, అయ్యి చాలా తట్టంగా ఉంటది. అబ్బాయి దమ్ముకు అడిగి ఏదో ప్యాంట్ షర్ట్ వేసారంటే వేసేస్తాడు. కంఫర్ట్ కూడా నేర్పించేదానికి ఏదైనా ఫ్రీగా ఉంటది. సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు డైరెక్టర్ గారు. లేదు మణికంఠ లేదు రావదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు. వేరే వాళ్ళు ఎవరయ్యా స్వామి వేరే వాళ్ళు అని. సర్లే నేను అసలు సీజనే చేయను వదిలేండి అని అయిపోయా. చేయలే ఆ సీజన్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు, ఇలా మాట్లాడాలి, ఒకళ్ళు ఉన్నారు నీతో చేయడానికి అని. ఎవరు అని అంటే రా అన్నారు. వచ్చిన తర్వాత జానులిరి అన్నారు. జానులిరి నేను చేయను ఆమె ఎవరు అసలు నాకు తెలియదు అని నేను అంటే, లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో ఈ చూడు అంటే ఈ చూసాను లే అని అన్నా. ఈవిడే అని అన్నారు. ఓహో ఈవిడే జానులిరి, ఫేస్ గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్నా. ఓకే డన్ అని చెప్పగలనే. ఇంకా అట్లాగా హైలైట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అని అడిగిందంట. సో పలానా ఒక 2-3 మాస్టర్లో నా పేరు కూడా చెప్తే ఓకే అయితే అభి మాస్టర్తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను. లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి అయిపోయేది అది. ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ షెడ్యూల్ నుంచి మళ్ళీ జానులిరితో సాంగ్ స్టార్ట్ చేశాను. బట్ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది. అబ్బాయితో డాన్స్ వేయలేను నేను, అబ్బాయి పెట్టద్దు అది ఇది అంటుంది. నాకు ఇంకా చిరాకు వచ్చింది. నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రా సామి అంటే. అమ్మాయిని ఇచ్చారు, మళ్ళీ ఈవిడేమో నాకు ఇన్ని చెప్తుంది. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి ఇది చేయొద్దు ఇది వద్దు అని చెప్పకూడదు అన్న, ఎందుకంటే ఆ థాట్ పోద్ది. ఇప్పుడు నాది కన్నె పిల్ల కలలే అని ఈ స్టెప్ ఫేమస్. ఇప్పుడు పక్కన ప్రసాద్ గారు ఉన్నాడు. అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న, ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడే అనుకో, నేను చేంజ్ చేస్తాను అనుకో, అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా, ఒక హైలైట్ పోయింది అక్కడ. సో నేను అట్లా మళ్ళీ ఇప్పుడు ఆపొద్దు అని అంట. నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు, అది ఇది అంటే లేదు బయట వేరేలా ఉంటుందేమో అది ఇది అనగాల ఇంకా నాకు వద్దని వెళ్ళిపోయి మణికంఠ అన్న దగ్గరికి వెళ్ళిపోయి, అన్న నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు అమ్మాయి సెట్ అవ్వదు. ఫస్ట్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా, అది సెకండ్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి, అమ్మాయి వద్దు అది ఇది అంటే, అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్నట్టు కంటెస్టెంట్లు కాదు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చెయ్యాలరా మనం, మన బాధ్యత అది ఇది అని చెప్తే సర్లే అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను. ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ కూడా మాట వినింది, ఓకే అర్థమైంది మాట వినింది. ఫస్ట్ సాంగ్ హిట్, శనగశేల సాంగే కొట్టాము, ఇంకా అది హిట్. ఇంకా అక్కడ ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా, ఇంకా మనం ఇంకా కావాలని కోరుకొస్తుంది. ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది, కాంబో సెట్ అవుతుంది. సూపర్ జోడీ చేసి డాన్సింగ్ తో పెద్ద తోపు అనుకున్నాను. అమ్మ చూసావా డాన్స్ సూపర్ జోడీది? చూడలేదు. మామూలుగా ఉండదు మన రియాలిటీ. ఫస్ట్ ఎలిమెంట్ నేనే.
అయ్యో లేదన్నా నువ్వు బాగా చేస్తా డాన్స్. మర్చిపోయింది ఆ స్టెప్ కన్నా పిల్లక. అది ఎలా వచ్చింది కదా? అవును బాగా అయింది. నాకేంటే బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అన్నా నేను. ఆయన పాటలు పాత పాటలు చాలా ఇష్టం నాకు. సో ఇంకప్పుడు ఆ సాంగ్ స్టెప్ ఏంటిది గ్రేస్ అది ఇంకా ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది. వేస్తాం ఇది బాగుంది ఇది వేసి అనుకున్నా వేస్తాం. అంత హిట్ అయిద్దని నేను అనుకోలే. కానీ కొన్ని సార్లు డీని సర్కాసు ఏంటి డాన్స్లు ఉండవు, ఎగరడాలు గెంతడాలు చొరలాలు తప్ప తక్కువ ఇది అని ఆ టాక్ దాన్ని మార్చింది అని అంటే నువ్వు కానీ కొంతమంది రీసెంట్ గా వస్తున్న మనకంటే ఇప్పుడు రీసెంట్ గా మారుస్తున్నావు. లైక్ అప్పుడు చేసిన డాన్స్ దాన్ని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే నేను యాక్సెప్ట్ చేయనన్నా. ఎందుకనంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటది కానీ ఇప్పుడు మన బాలీవుడ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏంటంటే ఒకడు ఫ్లిప్లు వేసేవాడు ఉంటాడు, వాడి స్టైల్ అదే, వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్లోనే. ఇప్పుడు ఫ్లిప్పులు కూడా డాన్స్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. వాడి స్టైల్ అదే, వాడు ఇంకా ఎలా చేస్తున్నాడు మనకి చూడడానికి బాగుందా లేదా అన్నట్టే చూస్తారు. ఇప్పుడు మన డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే అప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, ఇప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, చేంజ్ అవుతానే ఉన్నాయి. సో మేము డాన్స్లు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటది. ఇప్పుడు మన ఫ్లిప్పులు కూడా డాన్స్ స్టైల్లోనే అదో ఒక స్టైల్, దాన్ని స్టైల్లో చూస్తే బాగుంటది. ఈడు ఏంట్రా సర్కస్ లా చేస్తున్నాడు అని. కానీ కొన్ని నాకు అనిపిస్తలే, కొన్ని ఈ మధ్య మనోళ్ళు అందరి పట్ల అనవసరంగా పడ్డాలు, అనవసరంగా దడేలని దోకడాలు మాకే అబ్బా ఏంట్రా ఇలా చేసాము అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది. బట్ కానీ ఒక స్టైల్ని ఆ స్టైల్ ఇప్పుడు భరతనాట్యం అంటే మనం భరతనాట్యం లాగే చేస్తాం, వేరేలా చేసాం అనుకో బాగోదు. ఇప్పుడు ఆ హిప్ హాప్ సాంగ్ ఫ్లిప్పులు కావాలంటే ఆబ్వియస్లీ ఆ స్టైల్ నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచిగా అనిపిస్తుంది. ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి. ఇప్పుడు మనం ఈవెంట్లకి వెళ్తాం అన్నా మంచి బ్రేక్ డాన్స్ లా టక్ 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 అని బీట్లు ఇలా చేసావు అనుకో నచ్చుతుంది. అది నువ్వు పబ్బులు వేస్తే నచ్చుతుంది. ఒక ఈవెంట్ లో ఊరి జనాలు మంచి తాగేసి అనుకుని చూస్తూ ఉంటారు, ఒక స్టైల్కి వచ్చి అన్నాడు అనుకో ఏంటి ఏమైంది ఏంటి అంటాడు. ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు ఏంటి ఏమైంది ఇడిగి అని అంటారు. అదే నువ్వు వెళ్ళి ఒక మాస పాట పెట్టి దంచవేమైనా కూతురని మామూలు స్టెప్పులే ఎగిరేస్తారు అని. సో అట్లా ఏ ప్లేస్ ని బట్టి ఆ ప్లేస్ సాంగ్ చేయాలి. సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, జడ్జెస్ ఏమీ ఇది కాదు. సో వాళ్ళందరూ తెలుసు. కాకపోతే ఫ్లిప్పులు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు. ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ, సర్కస్ ఎక్కువైంది అని. అక్కడ నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా హైలైట్ అయింది. సో అట్లా ఏదున్నా చెప్తారు మాస్టర్, బాగుంటే బాగుంది అంటారు, బాగపోతే బాగాలేదు అంటారు. అట్లా నేనైతే ఈ డాన్సింగ్ లో మంచి ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్, అంతే. ఇంకెవరు లేరు అంతే. ఇంకా అంటే కెరియర్ సెట్ చేసింది సెట్ చేసింది. ఎంకరేజ్ అని కాదన్నా, బట్ వర్క్ నేర్చుకుంది వాళ్ళ దగ్గర. ఇంకా ఎంకరేజ్ చేసింది డీలో, ఎంకరేజ్ చేసింది ఎవరు లేరన్న, నాకు నేనే చేసుకున్నాను అంతే. మన బాయ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువగా విన్నాను, మరి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అంటే ఉన్నది ఐదుగురే వాళ్ళే ఎంకరేజ్ చేసింది. ఇంకా వాళ్ళు మన డైరెక్టర్లు మన మల్లెమాల టీం వాళ్ళే ఎంకరేజ్ చేసింది బేసిక్ గా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.